శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. మార్కండేయ మహర్షి మళ్ళీ ధర్మరాజు ఆ బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని ఇంకా వినాలనుందా నువ్వు చెబుతూ ఉంటే అంటే మార్కండేయ మహర్షి ఆ బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ పూర్వం పరీక్షల మహారాజు ఉండేటటువంటి వాడని ఆ పరీక్షల మహారాజు యొక్క చరిత్ర చెప్పి ఆ తర్వాత అతను తన యొక్క కుమారుడైనటువంటి శలుడు అనేటువంటి వాడికి రాజ్యాధికారి, శలుడు దలుడు అనేటువంటి ముగ్గురు పిల్లలు పుట్టారు ఆయనకి. ఆ శలుడు అనేటువంటి వాడికి జ్యేష్ఠుడైనటువంటి శలుడు వాడికి రాజ్యాభిషేకం చేసి తాను తపస్సు చేసేందుకు వెళ్ళిపోయాడు. ఈ శలుడు కూడా తండ్రి వల్లే వేట యందు ఆసక్తి కలిగినటువంటి వాడై ఒకానొక రోజుని వేటకి వెళ్ళినటువంటి వాడై అక్కడ ఒక మృగాల్ని పట్టుకోబోతుంటే అప్పుడు సారథి చెప్పాడు, ఆ మృగాల్ని నువ్వు పట్టుకోవడం కష్టమయ్యా, ఎందుకంటే అది చాలా వేగంగా వెళ్ళిపోతుంది, మన యొక్క గుర్రాలు అంత వేగంగా వెళ్ళలేవు అని చెబితే మరి ఎలాగ పట్టుకోవడం అంటే కనుక వామ్యస్వాలు ఉండాలి అని అన్నాడు గబుక్కుని ఆ సూతుడు. ఆ వామ్యస్వాలు ఎక్కడుంటాయో అని లేకపోతే నేను చంపేస్తాను, అది ఏమిటో చెప్పాలన్నాడు. అంటే వామదేవ మహర్షి దగ్గర ఉంటాయి అని చెప్పాడు. అది అక్కడికి పోని అన్నాడు. ఆ వామదేవ మహర్షిని అడిగాడు, మహాప్రభు నువ్వు వామ్యస్వాలు ఇస్తే నేను మృగాన్ని వేటాడి మళ్ళీ నీకు నీ అశ్వాలు అప్పచెప్తాను అంటే ఆయన తన యొక్క అశ్వాలని ఇచ్చాడు. మళ్ళీ నీ పని పూర్తయిన తర్వాత నాకు అప్పగించు అన్నాడు. ఆ తీసుకుని వెళ్ళి తన పని అయిపోయిన తర్వాత బ్రాహ్మణుడి దగ్గరికి ఎంత వేగవంతమైన గొప్పమైన అశ్వాలతో బ్రాహ్మడికి పని ఏమిటి, రాజు దగ్గర ఉండాలి అని తన దగ్గరే ఉంచుకొని ఆ వామదేవ మహర్షికి ఇవ్వలే. తన శిష్యుడిని పంపించాడు రాజు దగ్గరికి అశ్వాలను తిరిగి పంపించమని. వినలే. తానే వెళ్ళి అడిగాడు. అయినప్పటికీ కూడా అతను వినకపోతే వామదేవ మహర్షి కోపం వచ్చి తన యొక్క క్రోధం వలన పుట్టినటువంటి 4 రాక్షసుల చేత ఈ శలుడిని కాస్త వధింప చేశాడు. ఆ విధంగా శలుడు మరణించాడు. వెంటనే అక్కడ ఉండేటువంటి మంత్రులందరూ కూడా రెండవ వాడైనటువంటి దలునికి రాజ్యాభిషేకం చేశారు. ఈ వామదేవ మహర్షి అశ్వాలు అక్కడే ఉన్నాయి. అటువంటి సమయంలో రాజ్యే తదా తత్ర గత్వా స విప్రః ప్రోవాచేదం వచనం వామదేవ దళం రాజానం బ్రాహ్మణానాం హి దేయం ఏవం రాజన్ సర్వధర్మేషు దృష్టం. ఆ వామదేవుడు మళ్ళీ రాజ్యానికి వెళ్ళాడు, దళరాజుతో వెళ్ళాడు. మహానుభావ, బ్రాహ్మణుల వస్తువులను తీసుకోకూడదు, తీసుకున్న వెంటనే మళ్ళీ ఇవ్వాలి, నీ అన్నగారు ఈ పని చేశాడు, అందువలన నువ్వు మళ్ళీ మా యొక్క అశ్వాలను మాకు ఇచ్చేయి అని అతన్ని అడిగాడు. బిభేషి చేత్వం అధర్మాన్ నరేంద్ర ప్రయచ్చమే శీఘ్రమేవాద్యవామ్యౌ ఏతచ్చుత్వా వామదేవస్య వాక్యం సపార్థివ సూతమువాచరోషాత్. నువ్వు అధర్మానికి భయపడేవాడివే కనుకైతే వెంటనే నా వామ్యస్వాలు నాకు ఇచ్చేసాయి అని వామదేవుడు అలాగా అతనికి చెప్పాడు, దలుడికి చెప్పేటప్పటికి ఆ మాట విన్నటువంటి దలుడికి కోపం వచ్చింది. ఏమిటి ఈ బ్రాహ్మణుడు వచ్చి నన్ను ఈ విధంగా అంటాడా అని వెంటనే సూతుడితో చెప్తున్నాడు కోపంతో. ఏకం హి సాయకం చిత్రరూపం దిగ్ధం విషేణాహర సంగృహీతం యాన విద్ధో వామదేవశ్చయీత సందస్యమానశ్వభిరార్తరూప. ఒక దిగ్ధమైనటువంటి అద్భుతమైనటువంటి బాణాన్ని తీసురా, విషం చేత పూయబడినటువంటి దాన్ని తీసురా. దాంతో వెంటనే ఈ వామదేవుడు కాస్త సంహరింపబడాలి. అంతేకాదు ఈ పడిపోయినటువంటి ప్రాణాలు పడిపోయినటువంటి ఈ వామదేవుడిని కుక్కలు పీకుతుంటే దీనంగా ఆక్రోశించాలి. ఇలాగా ఈ విధంగా వెంటనే విషంతో కూడినటువంటి బాణాలు తీసుకురా, దాంతో ఇతన్ని పొడిస్తే కనుక వెంటనే ప్రాణాలు పోయే సమయంలో బాధతో అరుస్తూ ఉంటాడు, కుక్కలు పీక్కుతుంటూ ఉంటాయి అని అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు జానామి పుత్రం 10 వర్షం తవాహం జాతం మహిష్యాం శ్యానజితం నరేంద్ర తం జహి త్వం మద్వచనాత్ ప్రణున్నః తోర్ణం ప్రియం సాయకైర్ఘోర రూపై. అప్పుడు వామదేవుడు చెప్పాడు, రాజా, నీ రాణి యందు నీకు పుట్టినటువంటి 10 ఏళ్ల కొడుకు శ్యానజిత్తు అనేటువంటి వాడు ఉన్నాడు.
నువ్వు నా మాట మన్నించి నీ భయంకరమైనటువంటి బాణాలతో అతన్ని వెంటనే చంపు అని అన్నాడు. ఏవముక్తో వామదేవేన రాజన్నంతపురే రాజపుత్రం జగాన ససాయక తిగ్మతేజ విసృష్ట శ్రుత్వా దళస్తత్ర వాక్యం బభాషే. వామదేవుడు అలా అనగానే ఆ బాణం అంటే తన మీదకి వస్తున్నటువంటి బాణంతో చెప్పాడు. తన మీదకి ప్రయోగించినటువంటి ఆ బాణంతో ఏం చెప్పాడంటే ఆయన, నువ్వు ఈ బాణంతో అతన్ని చంపు అని అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు ఆ భీకరమైనటువంటి బాణం ఏం చేస్తుందంటే ధనస్సు నుండి వెలువడి అంతఃపురంలో ఉన్న రాజకుమారుల్ని చంపింది. అది విని దలుడిలా అన్నాడు, ఇక్ష్వాకువో హంతచరామివ ప్రియం నిహల్మీమం విప్రమధ్య ప్రమధ్యానీయతామపరస్తిగ్మతేజ పశ్యధ్వం మే వీర్యమధ్యక్షితీషా. ఓ ఇక్ష్వాకు వంశస్థులారా, మీకు ఇష్టమైనటువంటి పనిని చేశాను. ఈ విప్రుల్ని ఇప్పుడు కొట్టి చంపుతాను, మరొక బాణాన్ని తీసుకురండి, నా యొక్క పరాక్రమాన్ని చూడండి అని అన్నాడు. అనేటప్పటికీ వెంటనే వామదేవుడు అంటున్నాడు, యత్వమేనం సాయకం ఘోర రూపం విషేణ దిగ్ధం మమ సందదాసి నత్వేతం త్వం శరవర్షం విమోక్తం సంధాతుం వా శక్యసే మానవేంద్ర. ఆ రాజుని రాజా, నువ్వు చంపడానికి ఏదో విషదిగ్ధమైన భీకర బాణాన్ని నా మీద సంధిస్తున్నావు, కానీ ఆ బాణాన్ని నువ్వు ఎక్కుపెట్టలేవు, ఆ బాణాన్ని నువ్వు నా మీదకి వదిలిపెట్టలేవు, ఈ శరవర్షాన్ని నా మీద నువ్వు కురిపించలేవు అని చెప్పాడు. అనేటప్పటికి ఇక్ష్వాకువ పశ్యదమాం గృహీతం నవై శక్రువం ఏష శరం విమోక్తం నాస్య కర్తుం నాశమభ్యుత్సహామి ఆయుష్మాన్ వై జీవతు వామదేవ. అప్పుడు రాజు అన్నాడు, ఓ ఇక్ష్వాకులారా చూడండి, నేను లొంగిపోయాను. ఎందుకంటే బాణం ప్రయోగించలేకపోయాడు, ఆ బాణం అసలు సంధించలేకపోతున్నాడు, వదలలేకపోతున్నాడు. అందువల్ల బాణాన్ని నేను విడలేకున్నాను, ఇతన్ని నాకు చంపాలని ఇంకా అనిపించడం లేదు, ఈ వామదేవుడు ఆయుష్మంతుడు బ్రతుకుతాడు అన్నాడు. సంస్పృశ్యైనాం మహిషీం సాయకేన తతస్తస్మాదేన సో మోక్షసేత్వం తతస్తథా కృతవాన్ పార్థివస్తు తతో మునిం రాజపుత్రీ బభాషే. రాజా అప్పుడు ఎక్కుపెట్టాడు కదా ఈ బాణ, ఏం చేయాలి మరి? బాణం అతను ఎక్కుపెట్టాడు ఆ మీద. అప్పుడు వెంటనే చెప్పాడు ఏం చేయాలి అనేటప్పటికీ అప్పుడు వామదేవుడే చెప్పాడు, నువ్వు ఈ బాణంతో మీ మహారాణిని చంపయ్యా, అప్పుడు బ్రహ్మహత్యా పాపం నుండి నువ్వు బయటపడతావు అని చెప్పాడు. అంటే అప్పుడు దలుడు ఆ విధంగా చేశాడు. ఆ రాజకుమారి వామదేవుడితో అంటోంది, యథాయుక్త వామదేవాహమేనం దినే దినే సందిశంతి నృశంసం బ్రాహ్మణేభ్యో మృగయతి సూనృతాని తథా బ్రహ్మన్ పుణ్యలోకం లభేయం. ఓ మహానుభావ మహర్షి, క్రూర స్వభావం కలిగినటువంటి నా భర్తకు నేను ప్రతిదినము తగిన రీతిగా హితబోధ చేస్తూనే ఉన్నాను, బ్రాహ్మణ సేవ కోసం ఎప్పుడూ వెతుకుతూ ఉంటాను, కాబట్టి నేను పుణ్యలోకాలను పొందాలి ఈ మరణంతో అని ఆమె ప్రార్థించింది. అప్పుడు వామదేవుడు అంటున్నాడు, త్వయాత్రాతం రాజకులం సుభేక్షణే వరం వృణీష్వా ప్రతిమం దదానితే ప్రసాధీమం స్వజనం రాజపుత్రీక్ష్వాకు రాజ్యం స్వమహచ్చాప్యనించే. ఓ రాజకుమారి, నువ్వు రాజవంశాన్ని అంతటినీ నువ్వు రక్షించేప్పుడు, ఎందుకంటే ఈ ఉపద్రవం నుంచి, కాబట్టి నువ్వు సాటి లేనటువంటి ఒక వరాన్ని కోరుకో, నేను నీకు ఇస్తాను, నీ వారిని విశాలమైనటువంటి ఇక్ష్వాకు రాజ్యాన్ని అంతటిని కూడా పరిపాలించు అని చెప్పాడు. అంటే అప్పుడు రాజపుత్రి అంటోంది, వరం వృణి భగవం స్వేవమేష విముచ్యతాం కిల్బిషాదజ్య భర్త శివేన చాధ్యాహి సపుత్ర బాంధవం వరో వృతో హేషమయా ద్విజాగ్ర. ఆ రాజకుమారి చెప్పింది, స్వామి నేను వరాన్ని కోరుకుంటున్నాను, నా భర్త చాలా దుర్మార్గమైనటువంటి పనులన్నీ చేస్తున్నాడు, అందువల్ల అతడు పాప విముక్తుడు కావాలి, అలాగే సపుత్ర బాంధవంగా క్షేమంగా ఉండేటట్టు చూడు, ఇదే నేను నిన్ను కోరుకునే వరము అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు వెంటనే శృత్వా వచస్సముని రాజపుత్ర్యా తథాస్మితి ప్రాహ కురిప్రవీర తతస్స రాజా ముదితో బభూవ వామ్యు చాస్మై ప్రదో సంప్రణమ్య. ఎప్పుడైతే ఆమె అలా అడిగిందో వెంటనే ఆ వామదేవుడు తథాస్తు అన్నాడు. ఎందుకంటే ఆమె యొక్క సచ్ఛేలానికి చాలా ఆనందించిన వాడే ఆ రాజు వెంటనే తథాస్తు అన్నాడు. అది ఆ వామదేవ మహర్షి తథాస్తు అన్నాడు. అప్పుడు వెంటనే రాజు కూడా ఆనందించాడు, ఎందుకంటే ఈ పాపం నుంచి విముక్తి కలిగింది, తన యొక్క
పుత్రుడు బతికాడు, భార్య బతికింది అందరూ. అందువల్ల వెంటనే నమస్కారం చేసి వామదేవుడి యొక్క ప్రభావం తెలుసుకున్నటువంటి వాడే ఇటువంటి బ్రాహ్మణుల్ని, మహర్షుల్ని మనం ఎప్పుడూ ఏడిపించకూడదు, ఏమీ వాళ్ళకి కష్టమైనటువంటి పనులు ఏమీ చేయకూడదు అని అనుకున్నాడు. వెంటనే వామ్యస్వాలు తీసుకొచ్చి ఆయనకి అప్పగించాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యాపర్వణి మాండూకోపాఖ్యానే 92 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యాపర్వం అనే ఉపపర్వంలో మాండూకోపాఖ్యానం అనేటువంటి 192 అధ్యాయం పూర్తయింది. 193 అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. మార్కండేయం ఋషయో బ్రాహ్మణ యుధిష్ఠిరస్య పర్యపృచ్ఛన్ ఋషికేన దీర్ఘాయురాసీద్వకో మార్కండేయస్తు తాన్ సర్వానువాచ. అప్పుడు ఇవన్నీ కూడా, ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం మార్కండేయుడు ధర్మరాజుకి చెబుతున్నాడు. ఆ చెబుతున్నటువంటి ఆ సమయంలో అప్పుడు అక్కడ ఉండేటువంటి ఋషులు అందరూ కూడా, బ్రాహ్మణులు, యుధిష్ఠిరుడు కూడా వెంటనే మార్కండేయుడిలో ప్రశ్నించారు. మహానుభావ, బక మహర్షి అని విన్నాం మేము, అతడు ఏ కారణంగా దీర్ఘాయువు కాగలిగాడు అని ఆ మార్కండేయ మహర్షిని ప్రశ్నించాడు. అప్పుడు మార్కండేయ మహర్షి ఆ బక మహర్షి యొక్క వృత్తాంతాన్ని చెప్పడం మొదలెట్టాడు వాళ్ళతోటి. మహాతప దీర్ఘాయుష్ట బకో రాజన్నాత్ర కార్య విచారణ. ఓ రాజా, ఈ బక మహర్షి అనేటువంటి వాడు చాలా గొప్ప తపస్శాలయ్యా, అంతేకాదు మంచి దీర్ఘమైనటువంటి ఆయుర్దాయం కలిగినటువంటి వాడు. ఈ విషయంలో ఏ విధమైన ఆలోచన అవసరం లేదు, అంత మంచి ఆయుర్దాయం కలిగినటువంటి వాడు, దీర్ఘాయువు. ఏ తచ్చుత్వాత్ కౌంతేయ భ్రాతృభి సహ భారత మార్కండేయం పర్యపృచ్ఛత్ ధర్మరాజో యుధిష్ఠిర. వెంటనే యుధిష్ఠిరుడు అలా అనేప్పుడు సోదరులతో కలిసి మళ్ళీ మార్కండేయుడి విధంగా ప్రశ్నిస్తాడు. శ్రూయతే హి మహాభాగా బకో దాల్భ్యో మహాతపా ప్రియ సఖాజ శక్రస్య చరదీవీ చ సత్తమా. మహానుభావ, మేము విన్నామయ్యా, ఈ దలుడి యొక్క, ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి ఈ దలుడి యొక్క కొడుకే బకుడు అని మేము విన్నాము. అందువల్ల ఆ దలుని కొడుకైనటువంటి బకుడు మహాతపస్వి అని, అతడు చిరంజీవి అని, ఇంద్రుడికి చాలా ప్రియమిత్రుడని ఇవన్నీ కూడా మేము వింటున్నాము. అందువల్లనే నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు ఆ వృత్తాంతం అంతా, అసలు ఈ బకుడు ఏ విధంగా అంత దీర్ఘాయువు కలిగినటువంటి వాడు అయ్యాడు, ఇంద్రుడికి ఏ విధంగా అతడు మిత్రుడయ్యాడు. ఏతదిచ్చామి భగవన్ భకశక్ర సమాగమం సుఖ దుఃఖ సమాయుక్తం తత్వేన కథయస్వమే. ఈ ఇంద్రుడికి బకుడికి ఇంత సాన్నిహిత్యం కలగడానికి గల కారణం ఏమిటి, అది ఏమిటి అనేటువంటి ఆ కథ అంతా కూడా యథార్థంగా నువ్వు చెప్పవలసింది, నీ నుంచి ఇవంతా వినాలని కోరుకుంటున్నాము అన్నాడు. అంటే అప్పుడు మార్కండేయ మహర్షి చెబుతున్నాడు. వృత్తే దేవాసురే రాజన్ సంగ్రామే లోమహర్షిణే త్రయాణమపి లోకానాం ఇంద్రో లోకాధిపో భవత్. ఓ యుధిష్ఠిరా, ఒకానొకప్పుడు దేవరాక్షసుల మధ్య చాలా గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ దేవతలు విజయాన్ని సాధించారు. ఆ తర్వాత ఇంద్రుడు త్రిలోకాలకి అధిపతి అయ్యాడు. సమ్యక్ వర్షది పర్జన్యే సస్య సంపద ఉత్తమా నిరామయ సుధర్మిష్ట ప్రజా ధర్మపరాయణా. ఆయన పాలనలో మేఘాలన్నీ చక్కగా వర్షించేవి. ఇంద్రుడి అధీనంలోనే ఉంటాయి మేఘాలన్నీ. అందువల్ల చక్కగా వర్షించేవి, కాల వర్షాలు కురిసేవి, అకాల వర్షాలు కాకుండా. సర్వసంపదలు బాగా ఉండేవి. ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, రోగపీడలు లేకుండా హాయిగా ధర్మిష్ఠులై ధర్మాన్ని ఆశ్రయిస్తూ ఉండేవారు. ముదితశ్చ జనసర్వ స్వధర్మేషు వ్యవస్థిత తా ప్రజా ముదితా సర్వా దృష్ట్వా బలనిషూదన. తతస్తు ముదితో రాజన్ దేవరాజ శతక్రతు ఐరావతం సమాస్థాయ తాహ పశ్యన్ ముదితా ప్రజా. ప్రజలందరూ కూడా తమ ధర్మాన్ని తాము పాటిస్తూ చాలా ఆనందంగా ఉంటున్నారు. ఆ ఆనందంగా ఉండేటువంటి ప్రజలను చూసేటప్పటికీ దేవరాజు అయినటువంటి ఇంద్రుడికి కూడా చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే తన పాలనలో అందరూ కూడా సుఖంగా ఉంటున్నారు. ఎవరికి ఏ విధమైనటువంటి కష్టాలు లేవు, రోగబాధలు లేవు, ఈతి బాధలు లేవు, ఏమీ లేవు. అందరూ కూడా చక్కగా క్షేమంగా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతోటి హాయిగా ఉంటున్నారు. అది చూసి ఆనందించినటువంటి వాడై ఒకానొక రోజున ఐరావతాన్ని అధిరోహించినటువంటి వాడై ప్రజలను సందర్శించడం కోసం బయలుదేరట. ఆశ్రమాంచ విచిత్రాంశ నదీశ్చ వివిధా శుభా నగరాన్ని సమృద్ధాన్ని ఖేటాన్ జనపదాంస్తథా ప్రజాపాలన దక్షాంశ నరేంద్రాన్ ధర్మచారిణ ఉదపానం
ప్రపావాపి తడాగాని సరాంసి చ నానా బ్రహ్మ సమాచారై సేవితాని ద్విజోత్తమై తతోవతీర్య రమ్యాయాం పృథివ్యాం రాజన్ శతక్రతు. విచిత్రములైనటువంటి ఆశ్రమాన్ని చూశాడు. అలా వెడుతూ అనేకములైనటువంటి నదుల్ని చూశాడు. చాలా సమృద్ధితోటి అలరారుతున్నటువంటి సంపదతోటి తొలతూగేటువంటి నగరాలను చూశాడు. అనేకములైనటువంటి గ్రామాలని, జనపదాలని, ఇలా ఉన్నటువంటి అన్నీ చూస్తున్నాడు. అట్లాగే ప్రజాపాలనలో సమర్థవంతంగా ప్రజాపాలన చేస్తూ ధర్మపరాయణగా ఉండేటువంటి అనేక మంది రాజులను చూశాడు. అనేకములైనటువంటి బావుల్ని చూశాడు, చలివేంద్రాలు చూశాడు. బ్రాహ్మణుల్ని, ఆ బ్రహ్మచర్యాసక్తులైనటువంటి ద్విజశ్రేష్ఠులను సేవిస్తున్నటువంటి సరస్సులను చూశాడు. ఈ విధంగా అలా తిరుగుతూ ఇంద్రుడు ఒక రమణీయమైనటువంటి ప్రదేశంలో దిగేట ఐరావతం. అది ఎలా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది. తత్ర రమ్యే శివే దేశే బహువృక్ష సమాకులే పూర్వస్యాం దిశ రమ్యాయాం సముద్రాభ్యాసతో నృప తత్రాశ్రమపదం రమ్యం మృగద్విజ నిషేవితం తత్రాశ్రమపదే రమ్యే బకం పశ్యతి దేవరాట్. అది ఎలా ఉందంటే మనోహరమైనటువంటి ప్రకృతితో అలరాడుతోంది. తూర్పు దిక్కున ఉండేటువంటి సముద్రానికి దగ్గరలో ఉంది. రకరకాలైనటువంటి చెట్లు ఉన్నాయి. అందంగా ఉంది, శుభకరంగా ఉంది. అలా ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఒక ఆశ్రమాన్ని చూశాడు. ఆ ఆశ్రమాన్ని చూసి ఆ ఆశ్రమం కూడా ఎలా ఉందంటే అనేకములైనటువంటి జంతువులకు, పక్షులకు కూడా ఆవాసంగా ఉంది. అటువంటి అందమైనటువంటి ఆశ్రమంలో దేవేంద్రుడు బకుడు అనేటువంటి వాడిని చూశాడు. బకస్తు దృష్ట్వా దేవేంద్రం దృఢం ప్రీతమనాభవత్ పాద్యాసనార్ఘ్యదానేన ఫలమూలైరధార్చయత్. ఆ బకుడు ఆశ్చర్యపోయాడు. దేవేంద్రుడు తన ఆశ్రమానికి రావడం చూసి అత్యంత ఆనందం పొందినటువంటి వాడే దేవేంద్రుడిని చూసి ఎంతో ఆనందంతో గబగబా ఎదురేగి ఆయనకి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాదులతోటి సత్కారం చేసి ఆయనకి చక్కగా ఆసనం వేసి సుఖాసీనుని చేసి ఫలమూలాలతోటి అర్చించాడు. సుఖోపవిష్టో వరద తతస్తు బలసూదన తత ప్రశ్నం బకం దేవ ఉవాచ త్రిదిశేశ్వర. ఈ విధంగా దేవేంద్రుడు సుఖంగా కూర్చున్నాడు. కూర్చుని అక్కడే ఎదురుకుండా అలా ఆ వినయంగా ఉన్నటువంటి బకుడిని చూశాడు. చూసి వెంటనే ఆ బకుడిని చూసి ఈ విధంగా ప్రశ్నించాడు. శతం వర్ష సహస్రాణి మునే జాతస్య తేనఘా సమాఖ్యాహి మమ బ్రహ్మన్ కిం దుఃఖం చిరజీవినా. ఓ ముని, నువ్వు జన్మించి 1,00,000 సంవత్సరాలు గడిచిపోయాయా? చిరంజీవులకు దుఃఖాన్ని కలిగించేటువంటి విషయం ఏంటో నువ్వు చెప్పు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఉన్నావు కదా. ఇన్ని సంవత్సరాల జీవనంలో అంటే ఎక్కువగా దీర్ఘాయువు కలిగినటువంటి వాళ్ళు, అంటే అనేక వేల సంవత్సరాలు జీవించేటువంటి వాళ్ళకి దుఃఖాన్ని కలిగించేటువంటి అంశాలు ఏముంటాయో ఆ విషయాలు చెప్పవయ్యా అని అడిగాడు ఇంద్రుడు. అప్పుడు ఆ బకుడు చెబుతున్నాడు. అప్రియై సహ సంవాస ప్రియైశ్చాపి వినాభవ అసద్భి సంప్రయోగశ్చ తద్దుఃఖం చిరజీవినాం. బకుడు చెబుతున్నాడు, ఆ చిరంజీవులకు వచ్చే దుఃఖాలు ఏంటంటే ఇష్టం లేనటువంటి వాళ్ళతో కలిసి ఉండాల్సి వస్తుందయ్యా. ఇష్టలతో వియోగం కలుగుతుంది. ఎందుకంటే తమతో ఉన్నటువంటి చాలామంది మంచివాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు మటుకు చిరంజీవులు కాబట్టి ఇలాగే ఉంటారు. అందువల్ల ఇష్టలతో వియోగం కలుగుతూ ఉంటుంది. ఇష్టం లేనటువంటి వాళ్ళతోటి ఉండడం కలుస్తుంది. చెడ్డవారితో స్నేహము, ఇవన్నీ కూడా చిరంజీవులకి చాలా దుఃఖంగానే ఉంటాయ్యా. పుత్రధార వినాశోత్ర జ్ఞాతీనాం సుహృదామపి పరేష్వాయత్తత కొంచెం కిన్ను దుఃఖతరం తత. అంతేకాదు భార్యాపుత్రులు అందరూ కూడా నశించిపోతారు. ఎందుకంటే వీళ్ళకి మరణం లేదు కాబట్టి వీళ్ళు చిరంజీవులు కాబట్టి అలా ఉండిపోతారు. భార్యాపుత్రులు, మనవులు అలా తరతరాలు కూడా నశించిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా చూస్తూ ఉంటారు వీళ్ళు పాపం. అందువల్ల భార్యాపుత్రులు, దాయాదులు, మిత్రులు వీళ్ళందరూ నశించిపోవడం, పరాధీనంగా బతకడం అనేటువంటిది చాలా కష్టమయ్యా. ఎంతకన్నా దుఃఖమే ఉంటుంది. ఏదో జీవించాలి, ఎల్లప్పుడూ నేను ఇలా ఉండాలి, చావు అనేటువంటిది లేకుండా ఉండాలి అని అనుకుంటారు. కానీ అలా ఉంటే కనుక వచ్చే దుఃఖాలు ఇవ్వయ్యా అని చెప్పాడు. నాణ్య దుఃఖతరం కించిత్ లోకేషు ప్రతిభాతిమే అర్ధైర్విహీన పురుష పరై సంపరిభూయతే. అంతేకాదు మరొకటి గొప్పదైన దుఃఖం ఏంటంటే, ధనహీనుడైనటువంటి పురుషుల్ని చూస్తే కనుక ఇతరులందరూ కూడా అవమానిస్తూ ఉంటారయ్యా. ముల్లోకాల్లోనూ దారిద్ర్యాన్ని మించినటువంటి కష్టం ఏమీ నాకు కనిపించట్లేదు.
అందువల్ల దారిద్ర్యం ఒకటి ఉండకూడదు. అకులానాం కులే భావం కులీనానాం కులక్షయం సంయోగం విప్రయోగం చ పశ్యంతి చిరజీవినః. అలాగే అకులీనులైనటువంటి వాళ్ళ యొక్క అభివృద్ధి కలుగుతూ ఉంటుంది, కులీనులైనటువంటి వాళ్ళ నాశనం కలుగుతూ ఉంటుంది, వాళ్ళ వంశం నాశనం కలుగుతూ ఉంటుంది. అందువల్ల సంయోగాలు కలుగుతాయి, వియోగాలు కలుగుతాయి. కొంతమందితో కలుస్తూ ఉంటాం, కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా చిరజీవి మటుకు ఎప్పుడు చూస్తూనే ఉండాలి, ఎందుకంటే వీడికి మరణం లేదు కాబట్టి ఇవన్నీ చూస్తూనే ఉంటాడు. అపి ప్రత్యక్షమేవైతే తవదేవ శతకృతో అకులానాం సమృద్ధానాం కథం కుల విపర్యయ. అంతేకాదు దేవేంద్ర, అకులీనులు కనుక వృద్ధి చెందితే కులాలన్నీ కూడా ఎలా తారుమారైపోతాయో నీకు తెలియనటువంటి విషయమేం కాదు కదా ఇది. అందువలన అలాంటివన్నీ జరుగుతాయి. దేవదానవ గంధర్వ మనుష్యోరగ రాక్షస ప్రాప్నువంతి విపర్యాసం కిన్ను దుఃఖతరం తతః. అంతేకా దేవతలు, దానవులు, గంధర్వులు, మనుష్యులు, నాగులు, రాక్షసులు వీళ్ళందరూ కూడా తారుమారైపోతూ ఉంటారు. ఇంతకన్నా దుఃఖమే ఉంటుందయ్యా. కులే జాతాశ్చ క్లిశ్యంతే దౌష్కులేయ వశానుగా ఆఢ్యైర్దరిద్రాశ్చాక్రాంతా కిన్ను దుఃఖతరం తతః. అలాగే నీచులైనటువంటి వాళ్ళకి లోబడి కులీలందరూ కూడా చాలా బాధలు పడుతూ ఉంటారు. ధనవంతులు దరిద్రుల్ని లోబరుచుకుంటూ ఉంటారు. ఇంతకన్నా దుఃఖం ఉంటుందయ్యా. లోకే వైధర్యమేతత్తు దృశ్యతే బహు విస్తరం హీనజ్ఞానాశ్చ హృష్యంతే క్లిశ్యంతే ప్రాజ్ఞకోవిదాః బహు దుఃఖ పరిక్లేశం మానుష్యమిహ దృశ్యతే. లోకంలో ఈ విపరీతమైనటువంటి పరిస్థితి అంతా కూడా కనిపిస్తూనే ఉంటుంది వ్యవహారంలో. బుద్ధిహీనులందరూ ఆనందంగా ఉంటారు, పండితులందరూ బాధపడుతూ ఉంటారు. మానవ జాతి ఇలా ఎన్నో బాధలు పడడం అనేటువంటిది చూడవలసి వస్తుంది అయ్యా. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము అని ఆ బకుడు ఇంద్రుడితోటి ఈ విధంగా చెప్పాడని తెలియజేస్తూ స్వస్తి.